ఎన్నికల వేళ జనసేనకు కలిసొస్తున్నట్లే కనిపిస్తోంది. వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు, సినీ ప్రముఖులు వరుసగా పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే కొందరు జనసేన కండువా కప్పుకోగా మరికొందరు చేరికకు ముహూర్తం ఖరారైంది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన నేతలు, అలాగే రాజకీయాలు వద్దని ఇంటికే పరిమితమైన నేతలంతా జనసేనలో యాక్టివ్ అవుతూ ఉన్నారు. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రులు ముద్రగడ పద్మనాభం, కొనతాల రామకృష్ణ వంటి సీనియర్ నేతలంతా జనసేన బాట పట్టారు. అలాగే ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ లాంటి నేతలు సైతం జనసేన జెండాకే జైకొట్టారు. ఉన్నట్టుండి జనసేన ఒక్కసారిగా భీకర ఫామ్ ని చూపించడంతో టీడీపీ కొంత ఆలోచనలో పడినట్లుగా కనిపిస్తోంది. గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. అప్పుడు చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు ఆర్ అక్షరం బాగుందనిపించింది. రిపబ్లిక్ డే RRR లాగా రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను. నిజానికి తెలుగుదేశం పార్టీతో పోల్చుకుంటే జనసేన పార్టీ చాలా చిన్న పార్టీగా చెప్పుకోవచ్చు. నిన్న మొన్నటి వరకు అభిమానులే తప్ప పార్టీని ముందుండి నడిపే నాయకులే జనసేనకు కరువయ్యారు. క్షేత్రస్థాయిలో కేడర్ ఉన్న జనసేనతో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా తమకు లాభిస్తుందని టీడీపీ నేతలు ఆశించారు. అయితే ఇప్పుడు ఒక్కసారిగా సీన్ మారింది. టీడీపీతో పొత్తు వల్ల జనసేనకు రాజకీయంగా అత్యధిక ప్రయోజనం కలుగుతోంది. జనసేనలో చేరితే పొత్తులో భాగంగా తమకే టికెట్ లభిస్తుందన్న ధీమా ఆ నాయకుల్లో కనిపిస్తోంది. తాజాగా కొనతాల రామకృష్ణ జనసేనలో చేరుతూ ఉండడం వెనుక ఆయనకు అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో దింపడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే ముద్రగడ పద్మనాభం ఆయన కుమారుడికి సీట్లు ఇచ్చేందుకు పవన్ ఓకే అన్నట్లు చెబుతున్నారు. జనసేనలో నాయకులు లేరని, సీట్లు ఇచ్చి అభ్యర్థులను కూడా తామే పంపుతామని అనుకున్న టీడీపీకి ఈ పరిణామాలు షాకిస్తున్నాయి. జనసేన బలపడుతున్న తీరు చూస్తున్న కొందరు పవన్ లాంటి ప్రజా లీడర్ రాజకీయంగా బలపడితే తమకు ప్రమాదమే అన్న ఆందోళన కనబరుస్తూ ఉన్నారు. బుధవారం సినీ నటుడు 30 ఇయర్స్ పృథ్వీ తన ఫ్యామిలీతో కలిసి పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా పవన్ చేతుల మీదుగా జనసేన కండువా కప్పుకున్నారు. త్వరలోనే 2 మాజీ మంత్రులు, వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎంపీ జనసేన పార్టీలో చేరబోతున్నారు. ఈ నెల 27న మాజీ మంత్రి, మాజీ ఎంపీ కొనతాల రామకృష్ణ, 30న మాజీ మంత్రి, మాజీ ఎంపీ, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఫిబ్రవరి 2న వల్లభనేని బాలశౌరి జనసేనలో చేరబోతున్నారు. వీరందరి చేరికతో జనసేన బలం పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి పార్టీ పెట్టి 10 ఏళ్లైనా కీలక నేతల్ని పవన్ తన పార్టీలో చేర్చుకోలేదు. ఈ అంశంపై పవన్ పెద్దగా దృష్టి సారించలేదు. లేకుంటే పార్టీ పరిస్థితి మరోలా ఉండేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈసారి ఎన్నికలు జనసేన పార్టీకి బాగా కలిసొస్తున్నట్టే కనిపిస్తూ ఉన్నాయి. వచ్చే ఎన్నికలకు సంబంధించి గాజు గ్లాసు గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడమే కాదు, ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఈమెయిల్ ద్వారా జనసేన పార్టీ కార్యాలయానికి చేరాయని ఆ పార్టీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలిచ్చింది. ఇది కూడా జనసేన పార్టీలో కొత్త ఉత్సాహాన్ని తెస్తోంది. మరోపక్క ఈ పరిణామాలు టీడీపీలో ఆందోళనకు కారణమవుతూ ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు 40 సీట్లకు లోపే జనసేనకు సర్దుదామని భావించిన టీడీపీని జనసేన బలం కంగారు పెడుతోంది. జనసేనాని లెక్క రోజురోజుకు పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తన బలగాన్ని కూడగట్టి మిత్రపక్షానికి సవాల్గా మారుతున్నారు జనసేనాని. టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాలలో సైతం జనసేన బలపడుతూ వస్తోంది. దీంతో పొత్తులో జనసేనకు సీట్లు సర్దుబాటు టీడీపీకి కత్తి మీద సామేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.